ఆంధ్రప్రదేశ్లో ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే ఎవరిది అధికారం? కూటమికి తిరిగి అధికారాన్ని ఇస్తారా? లేదు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పట్టం కడతారా అన్న దాని మీద ఆత్మసాక్షి సంస్థ వాళ్ళు ఒక సర్వే రిపోర్ట్ వదిలారు. ఇప్పుడు సర్వే రిపోర్ట్ ఇవ్వడానికి ఉన్న కారణం ఏంటంటే ఆంధ్రప్రదేశ్లో లోకల్ బాడీ ఎన్నికలు జరగబోతున్నాయి కదా. సెప్టెంబర్లో మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలు, ఆ తర్వాత వెంటనే ఎంపీటీసీ జడ్పీటీసీ ఎన్నికలు, తర్వాత గ్రామ పంచాయతీ ఎన్నికలు, ఇలా వరుసగా లోకల్ బాడీ ఎన్నికలు ఉన్నాయి. కాబట్టి ఈ సమయంలో ఆంధ్రప్రదేశ్ ప్రజల అభిప్రాయం ఎలా ఉంది, పార్టీల బలాబలాలు ఎలా ఉన్నాయి, ఏపీ పబ్లిక్ మూడ్ ఎలా ఉంది అన్న దాని మీద సర్వే రిపోర్ట్లు వస్తున్నాయి. ఈ సర్వే రిపోర్ట్ అన్ని నమ్మొచ్చా అంటే అన్నీ నమ్మటానికైతే లేదు. కొన్ని నిజమైన సర్వేలు ఉంటాయి, కొన్ని రాజకీయ పార్టీలు కావాలని చేపించుకొని బయటకు వదిలే సర్వేలు కూడా ఉంటాయి. అంటే తమకే బలం ఉందని చెప్పుకోవడం కోసం రాజకీయ పార్టీలు కొన్ని పెయిడ్ సర్వేలు కూడా చేపిస్తుంటాయి కొన్ని సంస్థలతో టైప్ అయి. మరి ఈ ఆత్మసాక్షి సర్వే రిపోర్ట్ నమ్మొచ్చా అంటే వీళ్ళ సర్వే రిపోర్ట్ ఎప్పుడు కూడా వీళ్ళ అంచనాలు ఎప్పుడు తప్పుతూనే ఉన్నాయి. వీళ్ళకి 98-99% ఫెయిల్యూర్ మార్కులే ఉంటాయి. 1 or 2% మాత్రమే పాస్ మార్కులు ఉంటాయి. పోయినసారి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల సమయంలో అంటే 2024 ఎన్నికల సమయంలో తిరిగి వైసీపీ గెలవబోతుందని చెప్పారు వీళ్ళు. కానీ ఏం జరిగింది? కూటమి బ్రహ్మాండమైన విజయం, వైసీపీ దారుణమైన పరాభవం. అంటే వీళ్ళ అంచనా తప్పింది. అంచనా తప్పడం కూడా మామూలు తప్పలే, దారుణంగా తప్పింది. పార్లమెంటు స్థానాల విషయంలో కూడా వీళ్ళ అంచనా తప్పింది. సో అసెంబ్లీ ఫలితాల విషయంలో, పార్లమెంటు ఫలితాల విషయంలో ఆత్మసాక్షి సర్వే రిపోర్ట్ తప్పింది. కేవలం ఒక్కసారే కదా, అనేక సార్లు ఆత్మసాక్షి చెప్పింది నిజం కాలేదు. పోయినసారి బెంగాల్ ఎన్నికల్లో కూడా తృణమూల్ కాంగ్రెస్ పార్టీ గెలిచే అవకాశం ఉందని ఈ సర్వే చెప్పింది. సో కాబట్టి ఈ సర్వేని మనం గుడ్డిగా నమ్మటానికైతే లేదు. కానీ ఈ సర్వే రిపోర్టు ప్రకారం ఇప్పటికిప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు జరిగితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 45.5% ఓట్ బ్యాంక్ వస్తట, కూటమికి కేవలం 44.5% ఓట్ బ్యాంక్ వస్తట. అంటే కూటమికేమో 11% ఓట్ బ్యాంకు దాదాపుగా తగ్గింది, వైసీపీకేమో 5.5% పైన ఓట్ బ్యాంక్ పెరిగింది. పోయినసారి వైసీపీకి వచ్చింది 40% దగ్గరగా ఓట్ బ్యాంక్ వచ్చింది 2024 ఎన్నికల్లో, కూటమికేమో 55% ఓట్ బ్యాంక్ వచ్చింది. కానీ ఇప్పుడు ఆత్మసాక్షి వాళ్ళ అంచనా ప్రకారం వైసీపీకి 5.5-6% ఓట్ బ్యాంక్ పెరిగింది, కూటమికి 11% పైగా ఓట్ బ్యాంక్ తగ్గింది. సీట్ల పరంగా చూసినప్పుడు వైసీపీకి 83 సీట్లు వస్తాయట, కూటమికి 62 సీట్లు వస్తాయట. ఒక 30 స్థానాల్లో టగ్గా పోరు ఉంటుందట. ఆంధ్రప్రదేశ్లో ఎవరైనా అధికారంలోకి రావాలి అంటే 88 సీట్లు కావాలి. 88 అనేది మ్యాజిక్ ఫిగర్. 88 సీట్లు ఎవరికి వస్తే వాళ్ళదే అధికారం అవుట్ ఆఫ్ 175లో. అంటే 83 సీట్లలో వైసీపీ గెలిచిద్ది, ఇంకొక 30 సీట్లు టగ్గా పోరు ఉంటుంది. కాబట్టి ఆ టగ్గా పోరు సీట్లలో ఒక 5-6 సీట్లలో వైసీపీ బయటపడ్డా వైసీపీదే అధికారం. అంటే ఆత్మసాక్షి సంస్థ రిపోర్ట్ ప్రకారం అయితే ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే వైసీపీదే అధికారం. ఇప్పుడు 2014 మొట్టమొదటి అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ పోటీ చేసినప్పుడు ఆ పార్టీకి వచ్చింది 45% ఓట్ బ్యాంక్. అంటే ఇంచుమించుగా 2014లో వైసీపీకి వచ్చిన ఓట్ బ్యాంక్ మళ్ళీ వైసీపీకి తిరిగి వస్తుంది అనేది ఆత్మసాక్షి వాళ్ళు వేస్తున్నటువంటి అంచనా. తర్వాత ఒకవేళ టీడీపీ జనసేన విడిపోయి జనసేన బీజేపీ కలిసి టీడీపీ విడిగా పోటీ చేస్తే ఎలా ఉంటుంది అనేది కూడా అంచనా వేశారు. అలా పోటీ చేస్తే బీజేపీ జనసేనకేమో 10 స్థానాలు వస్తాయట, టీడీపీకేమో 45-47 స్థానాలు వస్తాయట, వైసీపీకేమో 89 స్థానాలు వస్తాయట. ఇంకా అంటే వైసీపీది అధికారం. అంటే కూటమిగా పోటీ చేసిన వైసీపీకి అధికారానికి అవకాశం ఉంది. లేదు టీడీపీ విడిగా జనసేన బీజేపీ ఒకటిగా పోటీ చేసినా, అంటే వీళ్ళు విడిపోయినా సరే వైసీపీకి ఇంకా ఎక్కువ అధికారానికి అవకాశం ఉంది. లేదు అసలు బీజేపీ విడిగా, జనసేన విడిగా, టీడీపీ విడిగా పోటీ చేసి అంటే కూటమి 3 ముక్కలయ్యి వైసీపీ ఎట్లాగూ విడిగానే పోటీ చేసిద్ది. ఇలా ఎన్నికలు జరిగితే ఇక వైసీపీకి తిరుగులేదు అనేది వాళ్ళు చెప్తున్నటువంటి రిపోర్ట్. అప్పుడు బీజేపీకి 1 స్థానం కూడా రాదట. అప్పుడు జనసేనకి 2-4 స్థానాలు మాత్రమే వస్తాయట. అంటే జనసేన విడిగా పోటీ చేస్తే, ఎవరితో పొత్తు లేకుండా పోటీ చేస్తే. ఇది ఆత్మసాక్షి వాళ్ళు వేస్తున్నటువంటి అంచనా. కానీ నిజానికి ఆ పరిస్థితి ఉంది ఆంధ్రప్రదేశ్లో.
నిజానికి ఆ పరిస్థితి ఉంటే ఇప్పుడు లోకల్ బాడీ ఎన్నికల్లో మనకు కనపడాలి. మరి చూద్దాం లోకల్ బాడీ ఎన్నికల్లో ఏం కనపడిద్ది, ఎవరికి ఇప్పుడు నిజానికి కూటమి మీద భారీ వ్యతిరేకత ఉంటే, ఇప్పుడు ఆత్మసాక్షి చెప్తున్న దాని ప్రకారం కూటమికి 11% ఓట్ బ్యాంకు లూజ్ కావడం అంటే చిన్న విషయం కాదు. అది ఖచ్చితంగా కనపడాలి లోకల్ బాడీ ఎన్నికల్లో. కానీ కూటమి అంచనా వేసుకుంటుంది ఏంటంటే ఉత్తరాంధ్ర మొత్తం క్వీన్షిప్, తర్వాత ఈస్ట్ వెస్ట్ గోదావరి జిల్లాలు మొత్తం కూటమి క్వీన్షిప్, కొద్దిగా రాయలసీమలో వైసీపీతో కొంత పోటీ ఉంటుంది అని కూటమి అంచనా వేసుకుంటుంది. కూటమి వేసుకుంటున్న అంచనా. మరి కూటమి వేసుకుంటున్న అంచనా కరెక్టా, ఆత్మసాక్షి రిపోర్ట్ కరెక్టా అనేది మరికొద్ది రోజుల్లో తేలే అవకాశం ఉంది. మన అంచనా అయితే కూటమి మీద ఏ ప్రభుత్వం మీదైనా అంటే ఆ 2024 అసెంబ్లీ ఎన్నికల్లో వచ్చినంత వేవ్ మళ్ళీ కనపడదు. ఎంతో కొంత వ్యతిరేకత ఉంటుంది, నో డౌట్ ఎట్ ఆల్. కానీ వైసీపీ పెరగలేదు అనేది మనకున్న అంచనా. బట్ రియాలిటీ ఏంటి అన్నది రాబోయే కాలంలో చూడాలి.